మరి మనందరికీ తెలుసు తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకి తెలంగాణ సంస్కృతిలోనే అన్న చెల్లెలకు ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఉంటుంది. అన్న అంటే అమ్మ పదంలోంచి మొదటి అక్షరం, నాన్న పదంలోంచి రెండో అక్షరం, రెండు కలిపితేనే అన్న అవుతాడు. అమ్మ యొక్క ఆత్మీయత, నాన్న యొక్క బాధ్యత. మరి ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఆడబిడ్డలు ఆడపిల్లలు నాకు ఎట్లాంటి తోబుట్టు ఉంటే బాగుంటుందని కోరుకుంటారో ఆ దేవుణ్ణి, అట్లాంటి అన్న ఉన్నందుకు నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఈ అన్న ఇవాళ నా ఒక్కడికే అన్న కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ, అన్నా తమ్ములందరికీ, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా పని చేయడానికి బరువును నెత్తిన ఎత్తుకొని తిరుగుతా ఉన్నాడు. మరి భగవంతుడు ఇంకా ఆయనకు బలం ఇవ్వాలని, మీరు కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి వాళ్ళ అన్న మన జిల్లాకు వచ్చిండ్రు. నా పార్లమెంట్ పరిధిలో ఉండేటటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, వారు తీర్చగలుగుతారనే ఉద్దేశంతో వారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నా పార్లమెంట్లో దాదాపుగా 5 మున్సిపాలిటీలు ఉంటాయి. గ్రామాలకు మనం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకున్నాం, కానీ మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ఇంతవరకు నిధులు ఇవ్వలేకపోయినాం. మా నిజామాబాద్ జిల్లాలో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ కార్పొరేషన్, అటు కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ఈ 5 మున్సిపాలిటీలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ నా పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మరి వీటన్నిటికీ కూడా దయచేసి మా మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 100 కోట్లు, మిగతా మున్సిపాలిటీస్ అన్నిటికీ కూడా 50 కోట్ల రూపాయల చొప్పున ఒక 350 కోట్ల రూపాయలను అనౌన్స్ చేసి వెళ్ళవలసిందిగా అన్నగారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా నిజామాబాద్ జిల్లా అంటే పచ్చని జిల్లా, రైతులకు పేరు పెట్టినటువంటి జిల్లా. కానీ ఈ నిజామాబాద్ జిల్లాలో రైతాంగంతో పాటు వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అవి సోయా ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, సపరేట్గా వ్యవసాయ ఆధారితమైనటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కావచ్చు, అవి రావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీలో చేసేటటువంటి ప్రణాళికలో వాటిని ఇంక్లూడ్ చేసుకోవాల్సిందిగా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా జిల్లాలో చదువుకున్నటువంటి యువతి యువకులు చాలా మంది ఉన్నారు. ఇవాళ చదువుల కోసం తెలంగాణ యూనివర్సిటీ ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం 800 ఎకరాల భూమితోని మా నిజామాబాద్లో ఉన్నది. దాన్ని ఐటీకి అనుసంధానం చేస్తూ ఒక మినీ టీ హబ్ లాగా ఇక్కడ కనుక ఏర్పాటు చేయగలిగితే చదువుకునేటటువంటి పిల్లలందరికీ కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పి, మరి ఆ విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.